టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకుంది సమంత. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మహేష్ బాబుతో కలిసి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా హీరోల సరసన నటించి తనకంటూ మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు ఎక్కువ కాలం లేదు. క్యారియర్ పీక్స్లో ఉండగానే సమంత జీవితం తల్లక్రిందులుగా మారిపోయింది. భర్తతో విడాకులు అనంతరం అనారోగ్య సమస్యలు, ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడటంతో కోలుకోవడానికి శామ్కి చాలా సమయం పట్టింది. ఇక అంతా సర్దుమణిగింది అనుకుంటున్న టైంలో ఆమె మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు చిత్రాల్లో నటిస్తూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శామ్ ట్రలాలా పేరుతో ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించింది. ఈ బ్యానర్పై తెరకెక్కించిన తొలి చిత్రం శుభం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది శామ్. అందులో శామ్ హాస్పిటల్ బెడ్పై సలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు శామ్కు మళ్ళీ ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ లైనప్లో ఉన్న పెద్ద సినిమాలలో కల్కి 2 కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నాబెన్, కావ్య, రామ్ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్తో పాటు కలెక్షన్స్లోనూ సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో అయినా బిజీగా ఉండగా తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ సీక్వెల్పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి పూర్తి చేసిన తర్వాత కల్కి 2 షూటింగ్లో పాల్గొంటున్నారట. ఈ క్రేజీ సీక్వెల్ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని తెలిపారు. ఆ మధ్య కాలంలో నిర్మాతలు స్వప్న, ప్రియాంక మాట్లాడుతూ కల్కి 2898 AD పార్ట్ 2కు సంబంధించిన 35% షూట్ జరిగిందని తెలిపారు. ఇక కమాండర్ యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్లో ప్రేక్షకులకి మరింత ఎంటర్టైన్ అందించడం ఖాయమంట. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను పోషించగా సీక్వెల్లోనూ ఆయన పాత్ర మరింత పవర్ఫుల్గా ఉండనుందని తెలుస్తుంది. టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో స్టార్ స్టేటస్ను అందుకుని అగ్ర హీరోయిన్గా కొనసాగింది. బాహుబలి సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది అనుష్క. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తూ వచ్చింది. అశోక్ డైరెక్షన్లో వచ్చిన భాగమతి సూపర్ హిట్గా నిలిచింది. కానీ నిశ్శబ్దం సినిమాతో ఫ్లాప్ చూసింది. ఇక యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హీరోయిన్గా హిట్ అందుకుంది. ఇప్పుడు మరో కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్గా ఘాటీ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ టైంకు ఘాటీ రాదని టాలీవుడ్లో వినిపిస్తుంది. ఘాట్ డిలే కారణంగా కీలకమైన సీన్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని, వాయిదా పడక తప్పదని సమాచారం. అదే టైంలో మరో 2 సినిమాలు అప్డేట్ను లాక్ చేసుకునే పనిలో ఉన్నారు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వంలో దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అందరిలోనూ మంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టైటిల్తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి ఇటీవలే నాని బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసిన మూవీ గ్లిమ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇన్నాళ్ళు పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో కనిపించిన నాని ఒక్కసారిగా 2 జడ్ల హెయిర్ స్టైల్తో ఊర మాస్ లుక్లో షాక్ ఇచ్చాడు. దీంతో నాని లుక్ మీద నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇక సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కానీ తాజాగా ఈ మూవీ బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనతి కాలంలోనే హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఆల్రెడీ సుధీర్బాబు క్యారియర్లో భారీ బడ్జెట్లో తెరకెక్కబోతున్న జటాధర చిత్రంలో నటించబోతుంది. అయితే తాజాగా సోనాక్షి సిన్హాని ది ప్యారడైజ్లో ఓ కీలక పాత్ర కోసం అప్రోచ్ అయినట్లు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట. అంతేకాదు ఈ మూవీలో సోనాక్షి సిన్హా పై ఓ స్పెషల్ సాంగ్ను కూడా షూట్ చేశారట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు పక్కా ఫుల్ మీల్స్ ఉంటుందట. తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ మరోసారి నటుడు కార్తిక్తో కలిసి ఖైదీ 2 చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తాజా సమాచారం సూచిస్తుంది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా భారీ విజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా కార్తీ ఆయనను కలిసి ఒక కడియం బహుమతిగా ఇచ్చారు. ఈ సమయంలో ఖైదీ 2 ప్రాజెక్టు ప్రారంభం కావచ్చని హింట్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ హింట్తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఖైదీలో కార్తీ తన పవర్ఫుల్ నటనతో ప్రశంసలు అందుకున్నారు. లోకేష్ కూడా తనదైన యాక్షన్ శైలితో సినిమాను హిట్ చేశారు. మాస్టర్, విక్రమ్, లియో వంటి హిట్ చిత్రాలతో లోకేష్ తన సత్తా చాటారు. ఖైదీ 2 కూడా మొదటి భాగంలాగే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని అంచనాలు ఉన్నాయి.